వినబడినటువంటి మాట ఏంటంటే హోంశాఖ దానికి ఒక రిపోర్ట్ ఇది పంపించింది ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ప్రకారం హైయెస్ట్ డిజిగ్నేటెడ్ అంటే డీజీపీ పర్మిషన్ తీసుకోవాలని ఉంది అన్నారు. ఇక్కడేమో ఇవాళ ఈయన గవర్నర్ పర్మిషన్ అన్నటువంటి వాదనని ఇక్కడ టచ్ చేశారు. ఇక్కడ దాంట్లో ఏమన్నా ప్రొసీజరల్ పాయింట్ ఏదన్నా ఉందా, లేకపోతే కోర్టు ఆ ప్రొసీజర్ని రన్ చేయాల్సి ఉంటుంది? సార్ మంత్రుల వరకు అయితే సెక్షన్ 17A సి అనేది వర్తిస్తుంది. ఎందుకంటే గవర్నర్ కి తొలగించే అధికారం ఉంది. అధికారంలో ఉన్న మంత్రులు అయితే అది ఎందుకంటే అది అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ క్లాస్ ఎందుకంటే ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. కానీ ఇక్కడ టెక్నికల్ అబ్జెక్షన్ ఒకటి ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి కేసు అంశంలో. ఇది ఇప్పుడు విచారణ పరిధిలోకి వస్తుంది. అది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని తొలగించే అధికారం గవర్నర్ చేతిలో ఉన్నదా? ఇది మౌలికమైన ప్రశ్న. ముఖ్యమంత్రిని తొలగించడం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడం, ఒక్క ముఖ్యమంత్రిని తొలగించడం కాదు, మొత్తం మంత్రివర్గాన్ని తొలగించడం. ఇది గవర్నర్ గారికి ఉందా అధికారం? నాకు తెలిసి రాజ్యాంగం ప్రకారం అతనికి అధికారం లేదు. అతను ముఖ్యమంత్రిని తొలగిస్తారు. ఎప్పుడు తొలగిస్తారు? రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్నప్పుడు, శాంతి భద్రతలు విఫలమైంది అనుకున్నప్పుడు, లేకపోతే ఇంకేతర రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ వాటి ప్రకారము చేసినప్పుడు మాత్రమే గవర్నర్కి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. గవర్నర్ ఏం చేయాలా? సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి తన రిపోర్ట్ ఫార్వర్డ్ చేయాలి. ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడానికి ఈ కారణాల రీత్యా సమంజసం కాదు అని. దాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి మళ్ళీ న్యాయశాఖ పంపించి న్యాయశాఖ ద్వారా ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని. అప్పుడు ప్రెసిడెంట్ గారు రద్దు చేస్తారు. సో గవర్నర్ కి ముఖ్యమంత్రిని రద్దు చేసే అధికారము, తొలగించే అధికారము లేదు ప్రస్తుతం రాజ్యాంగ సెటప్ ప్రకారం. కాబట్టి ఇది ముఖ్యమంత్రికి ఏ రకంగా అప్లై అవుతుంది? ముఖ్యమంత్రి పదవి మంత్రుల వరకు సమంజసమే, కానీ ముఖ్యమంత్రి అనే పదవి వచ్చినప్పటికీ చాలా భిన్నమైన పార్శ్వాలు కోణాలు ఉన్నాయి. ఇంత మటుకు వాటి పరిశీలన జరగలేదు. రేపు ఫుల్ బెంచ్లో కానీ లేకపోతే విస్తృత ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనంలో కానీ వాడి గురించి చర్చ వచ్చే అవకాశం కూడా ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అది కానీ వచ్చినప్పుడు 17A అనేది క్లాస్ సి అనేది నాకు తెలిసి రద్దు చేస్తారేమో. ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్కిల్ సేవ్ చేసుకోవడానికి రాజకీయ నాయకులు తెచ్చుకున్న విసులుబాటు కేంద్ర హోంశాఖ చేయొచ్చు కాక అటువంటి రక్షణ బహుశా ఇవ్వకపోవచ్చు సుప్రీంకోర్టు అనేది నా వాదన. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మన పాత్ర ఎలా కొట్టదు, మేము కూడా అప్డేట్ అయ్యామన్నట్టు సుప్రీంకోర్టు కూడా పలు ఎన్నికల సంస్కరణలు కూడా అప్డేట్ అవుతూ వచ్చింది. ఇది కూడా అప్డేట్ అయితే రాజకీయ నాయకులు రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది.